హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు నేను ఒక నేచర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీకు నేచర్ అంటే ఇష్టమా? అయితే వీడియో తప్పకుండా చూసేయండి. ఇది ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది రాయగడ నుంచి టిక్రీ వెళ్ళే రూట్ మాట. యాక్చువల్గా రాయగడ అంటే మనకి అందరికీ ఐడియా ఉంటుంది చాలామందికి. పార్వతీపురం నుంచి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి రాయగడ అనే ఊరు ఉంటుందన్నమాట. ఇది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకి టికిరి అనే ప్లేస్ ఉంటుంది. అక్కడ ఏముంది, అక్కడికి జనాలు ఎందుకు వెళ్తారు అనుకుంటున్నారా? అక్కడ ఆదిత్య బిర్లా వారి అల్యూమినియం ప్లాంట్ ఉందండి. అల్యూమినియం ఓర్స్ అనేవి ఇక్కడ బాగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇంకా 2-3 ప్లాంట్స్ అనేవి కూడా వస్తున్నాయి. సో ఇది వెళ్ళే రూట్ మాట. ఒక 40 కిలోమీటర్స్ మధ్యలో మనకి ఏమీ ఉండదండి. తర్వాత టికిరి అనే ప్లేస్ స్టార్ట్ అవుతుంది. అక్కడైతే అన్నీ ఉంటాయి అన్నమాట మనకి. సో మేము 5 ఇయర్స్ నుంచి కూడా ఈ టికిరి అనే ప్లేస్లో అయితే ఉంటున్నాము. స్టార్టింగ్ మేము వచ్చింది ఎప్పుడు అంటే కరోనా టైంలో వచ్చామండి. అంటే 2020లో వచ్చామన్నమాట ఇక్కడికి. ఆ కరోనా టైంలో నేను ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ స్టేట్ రావడం అన్నమాట. సో మన గోదావరి సైడ్ ఎలా ఉంటుందండి, ఎప్పుడు మామూలుగా పంట పొలాలు, ఇల్లు అవే ఉంటాయి కదా, కనెక్టింగ్ విలేజెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే చాలా ప్లేస్ ఖాళీగా ఉండి తర్వాత నుంచి ఊర్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా లోపల తండాలు అని చెప్పి ఉంటాయి, ట్రైబల్ వాళ్ళు ఉంటారనుకుంటా, మనకి అంతగా ఐడియా ఉండదు. మా హస్బెండ్ అయితే మా పెళ్ళికి ముందు ఇక్కడ చేశారనమాట. అప్పుడైతే చాలా దారుణంగా ఉండేదంట, రోడ్లు కూడా ఉండే కదంట. తర్వాత ప్లాంట్ రోడ్లు వేయించింది. ఇప్పుడైతే డైలీ రాయగడ నుంచి చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు, అయితే ఏ భయమూ ఉండదు. కాకపోతే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం లారీలు మనకి ఆపోజిట్గా చాలా అంటే చాలా వస్తాయి లోడ్ వేసుకుని. అవి యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే హిల్ ఏరియా కాబట్టి బ్యాలెన్స్, లోడ్ ఎక్కువైతే బ్యాలెన్స్ తప్పిపోయి పోతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి యాక్సిడెంట్స్ మేము 3-4 చూసాము. అంటే మేము చూసినప్పుడే 3-4 జరిగినాయి. అంటే మేము డిగ్రీలో ఉండగా ఎన్ని జరిగినాయి అనేది మనకు తెలియదు కదా. సో చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి. నైట్ టైం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే మెయిన్ లారీ వాళ్ళు డ్రింక్ చేసి ఉంటారు కాబట్టి కొంచెం యాక్సిడెంట్స్ అనేవి గట్టిగా జరుగుతాయి, లేకపోతే ప్రాబ్లం ఏముండదు. హిల్ ఏరియా కదా. ఇంకొకటి ఏంటంటే మనకి వర్షం వచ్చినప్పుడు ట్రావెల్ చేయడం కూడా చాలా కష్టం అన్నమాట. ఆగడానికి ప్లేస్ ఉండదు. మేము స్టార్టింగ్ టిగ్రీ వచ్చినప్పుడు బైక్ మీద అయితే వెళ్ళాము. 4-5 ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము. వచ్చేటప్పుడు చాలా వర్షం కొట్టింది. అయితే ఎవరెక్కడున్నామో కూడా మాకు తెలియలేదన్నమాట వర్షంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు బైక్ మీద అయితే మేము వెళ్ళలేదండి. బట్ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది కదా. మీకైతే నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను.